హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజేష్, స్టేషన్ మాస్టర్, అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ. మన ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ మనం ముందు నుంచి చెప్తున్నాం సార్. ఆర్ఆర్బి నుంచి 100% 2025లో కూడా ప్రతి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని మనం ముందు నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. సో దాని విధంగా మనకు లాస్ట్ 3 days బ్యాక్ మనకు ఆర్ఆర్బి నుంచి ఒక ఇండెంట్ వచ్చింది. ఏఎల్పి నోటిఫికేషన్ సంబంధించి అంటే ఏఎల్పి వేకెన్సీస్ గురించి ఇండెంట్ వచ్చింది. సో నెక్స్ట్ 3 daysలో, కమింగ్ 3 daysలో మనకు ఎంప్లాయ్మెంట్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది సార్. సో ఆర్ఆర్బి నుంచి మీరు జాగ్రత్తగా గమనించండి. 2025లో కూడా మనం ముందు నుంచి చెప్తున్నట్టే ప్రతి నోటిఫికేషన్ రాబోతుంది. సో ఇప్పటికైనా రైల్వే ఉద్యోగులు ప్రిపేర్ అవ్వండి సార్. 100% ప్రతి సంవత్సరం ఆర్ఆర్బి నుంచి ఏఎల్పి నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ గ్రూప్ డి వరకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఈ వీడియోలో ఎంప్లాయ్మెంట్ నోటీస్లో మనకు ఆర్ఆర్బి ఏఎల్పి గురించి మనకి ఇవ్వడం జరిగింది సార్, నోటిఫికేషన్ గురించి. సో ఇందులో ఇచ్చినటువంటి పాయింట్ ఏంటి సార్? డేట్ ఆఫ్ ఓపెనింగ్ అప్లికేషన్ 10th April సార్. సో 10th April నుంచి మనకు 10th April నుంచి మనకు అప్లికేషన్ డేట్ స్టార్ట్ అవుతుందంటే మనకు మోస్ట్లీ 8th or 9th మనకు కంప్లీట్ డీటెయిల్ నోటిఫికేషన్ వస్తుంది. అంటే విత్ ఇన్ 15 daysలో మనకు ఆర్ఆర్బి ఏఎల్పి 2025 కంప్లీట్ డీటెయిల్ నోటిఫికేషన్ రాబోతుంది. అదేవిధంగా సార్ డేట్ ఆఫ్ క్లోజింగ్ 9th May సార్. 9th May వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. 9th May వరకు అప్లై చేసుకోవచ్చు. సో ఓపెనింగ్ డేట్, క్లోజింగ్ డేట్ ఇచ్చాడు. అదేవిధంగా వన్ ఆఫ్ ది మేజర్ చేంజెస్, సో లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్కి ఈ ఇయర్ నోటిఫికేషన్ వన్ ఆఫ్ ది మేజర్ చేంజెస్ జాగ్రత్తగా గమనిస్తుంది. ఏజ్ లిమిట్ సార్. ఏజ్ లిమిట్ చూడండి, లాస్ట్ ఇయర్ కోవిడ్ దృష్టిలో పెట్టుకొని ప్రతి నోటిఫికేషన్కి +3 years ఫర్ ఓపెన్ కేటగిరీ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. బట్ 2025 క్యాలెండర్కి ఎలాంటి ఏజ్ రిలాక్సేషన్ లేదు. అంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకు, మనకు ఓపెన్ కేటగిరీ ప్రీవియస్లీ 30 years వరకే ఉంది. కానీ లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ అన్నిటికీ 33 years ఇచ్చాడు. కానీ 2025 క్యాలెండర్ ప్రకారం మళ్ళీ 30 years మాత్రమే తీసుకొచ్చారు సార్. అంటే ఆ +3 years అనేది తీసేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ద మేజర్ చేంజ్, జాగ్రత్తగా గమనించండి. ఏజ్ లిమిట్ మనకు ఓపెన్ కేటగిరీ వాళ్ళకు 30 years ఉంటుంది సార్. అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు 30 + 3 33 years. అదేవిధంగా SC/ST వాళ్ళకు +5 35 years. సో దిస్ ఈజ్ ద మేజర్ చేంజ్ సార్. సో లాస్ట్ ఇయర్ SC/ST వాళ్ళకు 41 years వరకు కూడా ఎలిజిబుల్ ఉండే. సో అది జాగ్రత్తగా గమనించుకోండి. మళ్ళీ చెప్తున్న ఏజ్ లిమిట్ తీసేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ద మేజర్ చేంజ్. 2025 ఆల్ అప్కమింగ్ నోటిఫికేషన్స్కి ఏజ్ లిమిట్ అనేది మళ్ళీ 30 years ఉంటుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ ఆర్ఆర్బి ఏఎల్పి నోటిఫికేషన్కి అసలు క్వాలిఫికేషన్ ఏంటి సార్? చాలా మందికి డౌట్ ఉంటుంది. సో క్వాలిఫికేషన్ సార్, మినిమం ఐటీఐ ఉండాలి సార్. ఐటీఐ చేసిన వాళ్ళు మినిమం ఐటీఐ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అదేవిధంగా హయ్యర్ ఎడ్యుకేషన్ చేసినటువంటి డిప్లొమా ఆర్ బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ సార్. డిప్లొమా బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. అంటే ఐటీ చేసిన ఎలిజిబులే, మీరు డిప్లొమా చేసిన ఎలిజిబులే, బీటెక్ చేసినా కూడా ఎలిజిబుల్. ఎన్ని వేకెన్సీ ఉన్నాయి సార్? మనం ముందు చెప్తున్నట్టే అరౌండ్ 9,900 అంటే అప్రాక్సిమేట్లీ 10,000 వేకెన్సీస్ సార్. 10,000 వేకెన్సీస్ మనకు 2025 నోటిఫికేషన్లో ఇస్తున్నారు. సో జాగ్రత్తగా గమనిస్తే 2024లో మనకు 5,000 వేకెన్సీస్ వచ్చాయి. బట్ ఈసారి డబుల్ అయ్యాయి కాబట్టి మనకు రిమైనింగ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ కావచ్చు, టెక్నీషియన్ గ్రేడ్ 3 కూడా మనకు వేకెన్సీస్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే సార్ మనకు ఆల్రెడీ ఫిల్ చేస్తున్నారు, మళ్ళీ కొత్త లైన్స్ వస్తున్నాయి కూడా 100% ఖచ్చితంగా మనకు 100% వేకెన్సీ ఇంక్రీజ్ అవుతాయి. అదేవిధంగా సార్ ఇక్కడ చాలా అభ్యర్థులు ఉన్న ప్రధానమైన డౌట్ సార్, ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చింది కదా, మరి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3 నోటిఫికేషన్ వస్తుంది సార్, ఎప్పుడు వస్తుంది? సో దాని గురించి కూడా మనకి ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను చూడండి. మనకు యాజ్ పర్ క్యాలెండర్ ఫస్ట్ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఏఎల్పి నోటిఫికేషన్ మాత్రమే వస్తుందని ఉంటుంది సార్. నెక్స్ట్ క్వార్టర్లో అంటే ఏప్రిల్, మే, జూన్లో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3 100% వస్తుందని మనకి క్యాలెండర్లో ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని 100% మే ఫస్ట్ వీక్లో 100% మీకు టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3 కూడా వస్తుంది. రెడీగా ఉండండి. ప్రిపరేషన్ ఎవరైతే లాస్ట్ ఇయర్ జాగ్రత్తగా ప్రిపేర్ కాలేకపోయినా, సిలబస్ అర్థం కాలేదు అంటే ఇప్పటికైనా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎవరైతే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3 ప్రిపేర్ అవుతున్నారో ఇప్పటికైనా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఆర్ఆర్బి నుంచి 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే మన ఉపస్థాపనలో వస్తుంది. మనం ఎలాంటి కోర్స్ గురించి కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వం సార్. ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయితేనే మనం ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. మనం ముందు నుంచి చెప్తున్నాం 2025లో 100% అన్ని నోటిఫికేషన్ వస్తాయని చెప్పిన 1 and only నెక్స్ట్ మనం ఉపస్థాపన. దానికి సంబంధించిన వీడియో చేయగానే విత్ ఇన్ 4-5 daysలో ఇండెంట్ వచ్చింది. మళ్ళీ విత్ ఇన్ 3 daysలో మనకు ఎంప్లాయ్మెంట్ నోటీస్ వచ్చింది. విత్ ఇన్ 15 daysలో నోటిఫికేషన్ వస్తుంది.
అంటే మన దగ్గర ఇన్ఫర్మేషన్ జాగ్రత్త కరెక్ట్గా ఉంటేనే ఇస్తాం సార్, అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కూడా నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్స్ సేమ్ సిలబస్ ఉంటుంది కాబట్టి మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యోగం మీకు 2025 క్యాలెండర్లో ఏఎల్బీ నుంచి మొదలిస్తే అన్ని నోటిఫికేషన్ వస్తాయి కాబట్టి 100% ఏదో ఒక ఉద్యోగం వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే సార్ 8th పే కమిషన్స్లో మీకు సాలరీస్ అనేది చాలా ఉంటాయి. సో ఆ పాయింట్ దృష్టిలో పెట్టుకుని చెప్తాను. సో దిస్ ఈజ్ ద మేజర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఆర్ఆర్బీ సార్. సో అదేవిధంగా ఎలాంటి రైల్వే ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మా ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ని చూడండి సార్. అదేవిధంగా మా ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.